జన్వాడలో శంకర్పల్లి మండలం చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గము శంకర్పల్లి మండలము జన్వాడ గ్రామంలో సంపూర్ణంగా ఒక చర్చిని భూస్థాపితం చేసి అక్కడున్నటువంటి భక్తుల మీద పాస్టర్ల మీద అరాచకత్వాన్ని సృష్టించి వాళ్ళ కాళ్ళు చెవులు నరికేసి తలలు పగులగొట్టి మరి చర్చి మీద దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తుల విషయంలో మేము రాత్రికి రాత్రి 5,000 మందిని ఒక్క కాల్తోటి అందరినీ జమగట్టి ఆడ తిరగబడితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ రోజు శపథం చేశాం, తెలంగాణ గడ్డ మీద ఏ క్రిస్టియన్ కమ్యూనిటీ బిడ్డ మీద కానీ పాస్టర్ మీద కానీ ఇక నుండి దాడులు జరిగితే మాత్రం 1,00,00,000 మంది ఎస్సీలు లేచి నిలబడతారని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పగడాల గారి హత్య రాజమండ్రిలో జరగడం మాత్రమే. అది ఒకవేళ తెలంగాణలో జరిగి ఉంటే ఏమై ఉండేది అనేది మరి సమాజం చూసేది. కాబట్టి సోదరులారా, ఇక్కడ పంచాయతీ ఏంది అంటే క్రిస్టియానిటీ చేస్తున్న పాపం ఏమిటి అని ఆ కనిపించని సమూహాన్ని మేము అడుగుతా ఉన్నాం. క్రిస్టియానిటీ ఏం చేసిందయ్యా అనంటే మరి అపరిశుభ్రమైనటువంటి ఒక మానవ సమాజాన్ని, మీరు వదిలేసిన సమాజాన్ని పరిశుభ్రంగా తయారు చేసి విద్యావంతులుగా తయారు చేసి ఈరోజు శుభ్రమైన సమాజంగా తయారు చేసి మేధావులుగా తయారు చేసినటువంటి క్రిస్టియానిటీని చూసి ఈరోజు ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు ఏ మతమైనా కానీ చెప్పేది శాంతి మాత్రమే, అందరూ సోదరభావంగా కలిసి ఉండాలనే చెప్తుంది. కానీ మరి ఎక్కడ కూడా ఒక మతం ఇంకొక మతం మీద దాడులు చేసుకోవాలని ఏ మత గ్రంథము కూడా చెప్పలేదు, అలాగే ఏ మత ప్రవక్తలు కూడా సూచించలేదు. ఇలాంటి సందర్భంలో మరి విద్య పెరిగిన తర్వాత కూడా, విద్యావంతులైన తర్వాత కూడా ఇలాంటి వివక్షలు, ఇలాంటి కొట్లాటలు, ఇలాంటి మర్డర్లు ఎందుకనే విషయాన్ని మనముగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈరోజు దాడులు పేటరేగిపోవడానికి కారణము ఎవరు, కారణము ఏంటి అనే విషయం అందరికీ తెలుసు. అయితే నేను ప్రత్యేకంగా రాజమండ్రిలో మర్డర్ జరిగింది కాబట్టి నేను కోర్టు చేసేది ఎవరినయ్యా అని అంటే తెలుగుదేశాన్ని కోర్టు చెయ్యను, వైఎస్ఆర్సీపీని కోర్టు చెయ్యను, ఇక్కడున్న బీఆర్ఎస్ ను కూడా కోర్టు చెయ్యను. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని కోర్టు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడుతూ ఉన్నా ఈ మాట అంటే నీ రూపం మార్చినవు, నీ రూపం మార్చడం వల్ల ఈరోజు ఎంకరేజ్మెంట్ జరుగుతున్నది అనే విషయాన్ని నొక్కి వాక్యాన్ని ఇస్తా ఉన్నాం. ఎందుకు అనంటే జనసేన ఈరోజు అధికారంలో రావడానికి ఎవరయ్యా కారణం? నీకు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మరి మత మైనారిటీలు నీ వెనకాల నిలబడితే ఈరోజు నీవు ఉప ముఖ్యమంత్రి అయినవు. కానీ నిన్న కాక మొన్న 15 నెలలు కాకపాయే ప్రభుత్వం వచ్చి, కానీ ఈరోజు రూపం మార్చినవు. మరి ఆ రూపంలో ఈరోజు మా బిడ్డ చనిపోయాడు, ఆ మర్డరర్ ఎవడు అనేది బయటికి తేకపోతే వచ్చే 2028లో మరి నీ ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా హైదరాబాదు నడి బొడ్డు నుండి నీకు సవాలు విసురుతా ఉన్నా. ఎందుకంటే రాజకీయంలో నువ్వున్నావు, రాజకీయంలో మేమున్నాం. నేను ఎందుకు పేర్లు తీస్తలేను పార్టీల పేర్లు అనంటే మరి పార్టీల పేర్లు తీస్తే రచ్చ అవుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా కొద్దిగా రాజకీయాలు మాట్లాడకుండా సామరస్యంగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు మాకు ఆదేశించినందువల్ల నేను పేర్లు తీయడం లేదు. కాబట్టి క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు అంటే ఎవరికైతే భారతదేశంలో గిట్టదో వాళ్ళు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆ సమాధానం చెప్పిన తర్వాతనే మీరు క్రిస్టియానిటీ మీద దాడులు చెయ్యండి. ఒక విషయం ఏంటంటే ఆనాడు మరి హిందుత్వంలో ఉన్నటువంటి మరి వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి శూద్ర వర్ణంలోని
శూద్రవర్ణం అనంటే రెడ్లు, కమ్మలు, వెలమలు, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి మతం మారినటువంటి మైనారిటీలందరూ కూడా శూద్రవర్ణంలో వస్తారు. కానీ మరి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి రెడ్డి, కమ్మ, వెలమ, కాపు ముందు వరుసలో ఉండి రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత మతం మారినటువంటి బీసీల మీద, అలాగే మతం మారినటువంటి ఎస్సీల మీద, మతం మారినటువంటి క్రిస్టియన్ ఎస్టీల మీద మరి ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? అలాగే రాజకీయంగా మరి ఎంతో మేధస్సును సంపాదించినటువంటి మరి ఆయా పార్టీల నాయకుల మీద మీరు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఎప్పుడు కూడా విద్య లేనివాడు వింత పశువు అయినట్టు విద్యను అందించింది భారతదేశానికి క్రిస్టియానిటీ అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ క్రిస్టియన్ బిడ్డల మీద, ఆ క్రిస్టియన్ మతం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా దాడులకు పాల్పడితే ఆ జైళ్ళ గోడలు కూడా పగులగొట్టి మిమ్మల్ని మళ్ళీ మర్డర్లు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎందుకనంటే శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆ సమాజాన్ని రెచ్చగొట్టడం దేనికి? ఈరోజు మీకు ఒక వివరణ ఇస్తా. మరి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్నగాక మొన్న మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది, అలాగే డీజీపీ గారితో మాట్లాడటం జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, మేము నిష్పక్షపాతంగా మరి ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం సార్, మరి ఖచ్చితంగా మర్డర్ ఎవరైతే చేశారో మరి వాళ్ళని పట్టుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మొన్నటికి మొన్న బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు తమిళనాడులో మరి ఆమ్స్టాన్ మర్డర్ చేశారు. ఆయన ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు, అంటే క్రిస్టియానిటీలో ఉన్నందుకు ఆయనను మర్డర్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అలాగే 2008 నుండి పట్టుకొని 2007, 2008, 1998, 99లో కర్ణాటకలో, గుజరాత్లో, ఒడిస్సాలో, మరి కందమాల్లో జరిగినటువంటి ఈ అరాచకత్వాలు అన్ని ఎందుకు చేశారు? ఏం అవసరం ఉందని చేశారు? కాబట్టి ఇక నుండైనా కూడా క్రిస్టియన్ పితలకు, క్రిస్టియన్ భక్తులకు, మరి అలాగే ముస్లింలకు కూడా Office politics can ruin your career and block the opportunities you deserve if you don't know how to handle it. Most people Union Home